హలో గాయస్, నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసిందంటే మన ఆర్ఆర్బీలో అయితే మెడికల్లో అయితే జాబ్లు అయితే పడ్డాయన్నమాట. అదే ఫార్మసీ పరంగా అయితే చూడండి గాయస్. ఇప్పుడు నేను చూపెట్టేది ఏంటంటే జనరల్ ఓబీసీకి అయితే ఫీజు వచ్చేసి 525 అంటే 250 250 ఎస్సీ ఎస్టీకి 250, ఆల్ మేల్ క్యాండిడేట్కి 250, ఇట్లా థర్డ్ జనరేషన్కి ఇట్లా ఉందా 250 అనమాట. ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025 ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. స్టార్టింగ్ డేటు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేది 9/8/2025. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి 8/9/2025 అనమాట. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏజ్ లిమిటెడ్ అయితే ఇచ్చేసింది. మినిమం మనకు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. తర్వాత మ్యాక్సిమం ఏజ్ లిమిటెడ్ వచ్చి నర్సింగ్ సూపరింటెండెంట్ 40 సంవత్సరాల వరకు ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిటెడ్ అదర్స్ వచ్చేసి 30 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫర్ రూల్స్ వస్తాయి అన్నమాట. క్వాలిఫికేషన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు నర్సింగ్ సూపరింటెండెంట్ వచ్చేసి క్వాలిఫికేషన్ GNM/BSc నర్సింగ్ వస్తుంది. పారామెడిసిన్ ఎంట్రీ అంటే గ్రేడ్ ప్రకారం ఇస్తారు. డిగ్రీ అండ్ డిప్లొమా పారామెడిసిన్ వస్తుంది. ఇక్కడ ఎక్స్రే టెక్నీషియన్ వచ్చేసి డిప్లొమా రిలేటెడ్ డిసిప్లిన్ అనమాట, రేడియాలజిస్ట్. తర్వాత హెల్త్ మైనారిటీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 అనమాట, BSc విత్ కెమిస్ట్రీ అనమాట. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనమాట. ఇక్కడ ఒకటి క్వాలిఫికేషన్ వచ్చేసి DMLT. డయాలసిస్ టెక్నీషియన్ వచ్చి BSc అండ్ డిప్లొమా చేసి ఉండాలన్నమాట. ఓకేనా గైస్. ఇక్కడ వచ్చేసి ECG టెక్నీషియన్ వచ్చి డిప్లొమా లేకుంటే డిగ్రీ రిలేటెడ్ ఉండాలన్నమాట. ఇక్కడ పేమెంట్ వస్తుందన్నమాట. ఒకవేళ ఎవరెవరికి ఎంత పేమెంట్ వస్తుందో శాలరీ ప్రకారంగా. ఇక్కడ నర్సింగ్కి వచ్చేసి 44,900 వస్తుంది అనమాట. పారామెడిసిన్ ఎంట్రీ వచ్చి 29,200 వస్తుంది అనమాట. ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చి 29,200. హెల్త్ మైనారిటీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 32,400. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 21,700. డయాలసిస్ టెక్నీషియన్కి 35,400 వస్తుంది. ECG టెక్నీషియన్ వచ్చి 25,500 వస్తుంది అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి పోస్టులు పక్కనగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఎన్ని పోస్టులు. నర్సింగ్కి అయితే 272 పోస్టులు అయితే ఉన్నాయి. పారామెడిసిన్కి వచ్చేసి 105 ఉన్నాయన్నమాట. రేడియోగ్రాఫ్ అంటే ఎక్స్రే టెక్నీషియన్ వచ్చి 4 ఉన్నాయట. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2లో 12 ఉన్నాయన్నమాట. డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 4 ఉన్నాయి. హెల్త్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 33 ఉన్నాయన్నమాట. ECG టెక్నీషియన్ వచ్చేసి 4 గైస్. ఇక్కడ అప్లికేషన్ వస్తానమాట. ఇక్కడ శాలరీ చూద్దాం మనము. చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి శాలరీస్ అనమాట. ఎవరెవరికి ఎంత శాలరీ పేమెంట్ ఉంటుంది, నెల శాలరీ ఉంటుంది. ఇక్కడ మెడిసిన్ స్టాండర్డ్ ఉన్నమాట. C1, B1, B2, B3 ఇట్లా ఉన్నమాట. ఒక్కొక్క గ్రేడ్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రేడ్ ప్రకారంగా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఇది మన కోసం. ఇక్కడ సెంటర్లు కూడా వచ్చేసింది. సెంటర్స్ మనం ఎక్కువ అయితే మన సికింద్రాబాద్ పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ చేసుకుంటారో అప్పుడు మనకు ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్లో మనకు సికింద్రాబాద్ ఫస్ట్ పెట్టి తర్వాత మిగతా పెట్టించింది. ఎందుకంటే సికింద్రాబాద్ పెట్టిన అనుకో మీకు ఎగ్జామ్ అనేది హైదరాబాద్లోనే పడుతుంది. లేదు నేను వేరే పడతా అనుకుంటే మాత్రం అది మీకు వేరే స్టేట్కి అయితే పోతుంది అన్నమాట. ఓకేనా గైస్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.